హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నుంచి కొంతమంది వైసీపీలో ఉన్న మిత్రులు నాకు వాట్సాప్ మెసేజ్‌లు, షార్ట్స్ తెగ పెడుతూనే ఉన్నారు. వాళ్ళు దేని గురించి అంటున్నారంటే, మా జగన్మోహన్ రెడ్డికి, మీ చంద్రబాబు గారికి ఎంత వ్యత్యాసమో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అన్నీ ఈ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పేసి అందరికి ఇచ్చారు. కానీ మీ చంద్రబాబు గారు మాత్రం వైసీపీ వాళ్ళకి ఏ సాయం చేసినా కూడా ఒప్పుకోను. వాళ్ళు అది సమస్య లేదని మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేట్టుగా నేను చెప్తానండి. వైసీపీ వాళ్లకు సాయం చేయొద్దన్న సీఎం చంద్రబాబు, వారికి ఎలాంటి పనులు సాయం చేయొద్దని చంద్రబాబు వ్యాఖ్యానించిన దుమారం చెలరేగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు అనడం సబబు కాదని వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి కానీ పాలనలో వివక్ష చూపించడం సరికాదని చెప్పేసి చాలామంది ఫైర్ అవుతున్నారంట. ఇకపోతే వీడియో కూడా చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాదు. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపు పొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటు వేసే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు. సరేనండి, దీని గురించి నేను చెప్తాను. ముఖ్యంగా సంక్షేమ పథకాలు వేరు, లబ్ధి వేరండి. ఆయన ఏమన్నారంటే లబ్ధి చేకూర్చొద్దు, అనాయచిత లబ్ధి చేకూర్చొద్దు అన్నారు. ఇక్కడ 9 నెలలు అయిందండి మహాకూటమి ప్రభుత్వం వచ్చి. మరి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందుతూనే ఉన్నాయి, పెన్షన్లు అందుతున్నాయి. ఎవరికేం కావాలో అన్ని సర్టిఫికెట్స్ కానీ, ఇళ్ల స్కీమ్ కానీ, ఎవరికేం కావాలన్నా అన్నీ అందుతూనే ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఇళ్ల స్కీమ్ వస్తుంది. ఇల్లు లేదు పల్లెటూరులో, మాకు ఇల్లు కావాలంటే ఖచ్చితంగా మేము చేసి పెడతాం. మరి రన్నింగ్ పెన్షన్, ఒక పెన్షన్ పొందుతున్న ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోతే ఆ పెన్షన్ని స్పౌస్కి కన్వర్ట్ చేయమని ఒక జీవో వచ్చింది. అంటే భార్యకి అదే పెన్షన్ ఇమ్మని. అవి చాలా గ్రామాల్లో మేము చేసి పెట్టాం. అక్కడ వైసీపీనా టీడీపీని చూడాల, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకే జరిగింది. వాళ్ళకి మనం పెన్షన్ మేము ఇప్పించాం. ఎక్కడా జల ఇక్కడ లబ్ధి చేకూరద్దని చంద్రబాబు గారు ఎందుకు చెప్పారంటే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక అవినీతులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 5 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాలు మీకు ఇచ్చినందుకు 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి మళ్ళా మీరు వాళ్ళకి ఏదైనా అవకాశం అలాంటి లబ్ధి చేకూర్చొద్దన్నారు. ఆ లబ్ధి అంటే అర్థం ఏంటంటే, ఏదైనా మైనింగ్ వాళ్ళకి ఇప్పించడమో, లేదా ఏదైనా లీజులు ఇప్పించడము, లేదా ఏదైనా కాంట్రాక్టులు వాళ్ళకి టెండర్ల రూపంలో ఇప్పించడము, ఇలాంటి వాటిలో సాయం చేద్దని అంటున్నారు. వాళ్ళు మోసపోతంగా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వైసీపీ నాయకులు వాళ్ళు ఫ్రెండ్షిప్ అనో ఇంకోటనో వచ్చి, లేదు డబ్బులు ఇస్తాం మాకు ఇది చేసి పెట్టండి, పర్సంటేజ్ ఇస్తాం మాకు ఇది చేసి పెట్టండి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏమి చేయొద్దని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు గారు. ఎందుకంటే వాళ్ళు పాము లాంటి మనుషులు. ఆ పాముకి మీరు సహాయం అనే రూపంలో పాలు పోస్తే అది రేపు మనల్ని మొత్తాన్ని గరిచేస్తుంది. కాబట్టి అలాంటి సాయం చేయొద్దని చెప్పేసి వారు క్లియర్గా చెప్పారు. దయచేసి ఇలాంటి వీడియోలు ట్రోల్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలకి, పేటీఎం బ్యాచ్కి అందరికీ ఒకటే తెలియజేస్తున్నామండి. ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన విధానం వేరు. సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చేదే. రేపు తల్లికి వందనం ఈ ఒక్క నెల గ్యాప్, ఇది మార్చి ఏప్రిల్ నెల ఒక్కటే గ్యాప్, మే నెలలో 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. మరి మీరు ఇచ్చింది ఒక 15,000 ఇంట్లో నలుగురున్నా కూడా. కానీ మా చంద్రబాబు గారు ఎంతమందికి ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. అదండి ప్రభుత్వానికి తేడా. ఆయన ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తన తెలివితేటలను, విజన్ను ఉపయోగించి ముందుకెళ్తుంటే ప్రతిదాన్ని దాంట్లో లేని తప్పులు ఎతికి అనవసరంగా మసిబూసి మారేడుకాయ చేసి మీ పరువు ఇంకా తగ్గించుకోవద్దండి. ధన్యవాదాలు.